నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. కాక్రోచ్ జనతా పార్టీ ప్రెసెంట్ ఈ పేరే దేశవ్యాప్తంగా ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్నది. అన్ని పార్టీలు ముఖ్యంగా బీజేపీ అని చెప్పుకోవచ్చు. ఏదైతే చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా పుట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. సో అది మొదలుకొని ఇవాళ హైదరాబాద్ వరకు వచ్చింది సిజేపీ. సో నా వెనకాల చూడొచ్చు, కొన్ని వందల మంది విద్యార్థులు, కొన్ని వందల మంది నీట్ ఎగ్జామ్ రాసి నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతామనంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ముందుకు వచ్చిన విద్యార్థులు కొన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు గత ఈ మధ్య కాలంలో ధర్నా చౌక్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున ధర్నా జరగడం అనేది ఇదే మనం మొదటిసారిగా చూడవచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ తరఫున దాదాపు కొంతమంది భక్తులు కూడా హాజరైన పరిస్థితులు. ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ ప్లకార్డులు పట్టుకొని రిప్ అంట స్టూడెంట్స్ ఫ్యూచర్ కిల్డ్ బై పేపర్ లీక్స్ అంట. చూసిరా, నిన్న మొన్న పేపర్ లీక్ సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగుతుందో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్. సో దీని మొత్తానికి కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయవలసిందే అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడుతున్న నాతో పాటు మన దగ్గర ఒక నిరసనకారుడు ఉన్నాడు. ఆయన ఇదంతా కూడా ఎందుకు ఇదంతా చేయడం జరిగిందని వాళ్ళ డిమాండ్ ఏంటి వాళ్ళ మాటలు తెలుసుకున్నారు. వాట్ ఇస్ యువర్ మెయిన్ డిమాండ్? వాట్ ఇస్ యువర్ మెయిన్ डिमांड? सो मेन डिमांड हमारा एजुकेशन मिनिस्टर रिस्पॉन्सिबिलिटी एजुकेशन दे, वो एक ही डिमांड है। और आप देखेंगे मैं ये एक कॉफिन बना के आया हूँ जिसमें हमारा एजुकेशन सिस्टम अभी कम्प्लीटली कॉफिन के अंदर जा चुका है। जैसे कॉफिन में डेड बॉडी रहता है, हमारा एजुकेशन सिस्टम कम्प्लीटली डेड हो चुका है। इतने सारे बच्चे सुसाइड कर रहे हैं, पेपर लीक्स हो रहा है, बट एजुकेशन मिनिस्टर 12 साल के अंदर कोई रेजिग्नेशन नहीं दिया है। तो हमारा यही डिमांड है, डेमोक्रेटिक कंट्री रिस्पॉन्सिबिलिटी अकाउंटेबिलिटी लेना जरूरी है। और आपसे नहीं हो पा रहा है ये चीज, तो आप रेजिग्नेशन देके दूसरा कोई को आने दीजिए और प्रॉपर इन्वेस्टिगेशन होना चाहिए। क्योंकि 2024 में भी हुआ था, पेपर लीक्स हुआ था, उसके बाद क्या इन्वेस्टिगेशन हुआ पता नहीं। अभी रीनीट हो रहा है, उसका प्रॉपर वो भी प्रॉपरली होगा या नहीं पता नहीं। तो हमारे सिस्टम में ट्रांसपेरेंसी चाहिए। ये एजुकेशन मिनिस्टर नहीं जानने के से ये बिल्कुल भी नहीं हो पाएगा। वो एक मिसाल है। गवर्नमेंट then what is your future activity? So अभी तो हम लोग देश भर के मूवमेंट क्रिएट कर रहे हैं ताकि गवर्नमेंट इस डेमोक्रेसी में लोग गैदर होकर प्रेशर डालते हैं गवर्नमेंट के ऊपर, जो कि डेमोक्रेटिक वे में हम लोग कर रहे हैं। हम धरना पे धरना देते रहेंगे, देखते हैं गवर्नमेंट का सुनता नहीं सुनता है। बिकॉज 12 साल में उनका रिकॉर्ड नहीं हुआ है किसी का सुनते हुए। फिर भी हम लोग एक्सपेक्ट कर रहे हैं डेमोक्रेटिक वे में अपना वॉइस गवर्नमेंट को शो करें। पर्यावरण हमारा तो जेनजी को मुझे ये चीज बोलना है, देश सबका है। अगर ये देश का एजुकेशन सिस्टम इतना खराब है तो आप कैसे ग्रो करोगे? आप यहाँ पे कुछ भी नहीं कर सकते, आप अनएम्प्लॉयड रहोगे, आपका घर का ग्रोथ भी नहीं हो सकता, आपका ग्रोथ नहीं हो सकता। सब लोग यहाँ से यूएस पढ़ने के लिए नहीं जा सकते। यहीं पे एजुकेशन में आपको पढ़ना है, एक स्कूल में पढ़ना है। तो इतना नाइंसाफी आपके साथ हो रहा है, तो बाहर निकलिए, बताइए गवर्नमेंट को कि प्लीज मेक दिस करेक्ट। సో చూస్తున్నాం కదా, ఒకసారి మన కెమెరాలో కూడా చూద్దాము. ఒకసారి నా వెనకాల అక్కడ చూపించండి. కొన్ని వందల మంది ఇక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్లకార్డులు పట్టుకొని మాకొద్దు ఈ విద్యాశాఖ మంత్రి, మాకొద్దు నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ కాదు అధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి కూడా వాళ్ళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇక్కడ ఇంకొక ప్లకార్డు కూడా మనం చూడొచ్చు. సో ఫ్యూచర్ లోడింగ్ ఎర్రర్ 404 ఫెయిర్ ఎగ్జామ్ నాట్ ఫౌండ్ అట. 1 leak millions of dreams, we want justice. ఇక్కడ చూడండి, హైదరాబాద్ బడీస్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అట. సో మొత్తంగా ఇదంతా కూడా విద్యాశాఖ మంత్రి మీద వీళ్ళందరూ కూడా ప్రధానంగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ కొత్త కాదు కదా. సో గతంలో కూడా పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి వివక్ష, ఏంటి విద్యార్థుల మీద ఎందుకు మీరు ఇంతగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తూ ఉన్నారు. దానికి హైదరాబాద్ కూడా ఒక వేదిక కాబోతా ఉన్నది. భక్తులందరూ కూడా మాట్లాడుతున్నారు. తులసి చంద్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, వాంగ్చుక్ కావచ్చు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వక్తలు కావచ్చు, కవులు కావచ్చు, సామాజిక వేత్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది వక్తలు కూడా మాట్లాడుతూ మేము కూడా హిందూ
హిందువులమే, మేము కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తాము, మేము కూడా భారత్ మాతకి జై అంటాము. సో ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన హిందువులు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా జై హింద్ నినాదాలతోని, భారత్ మాతకి జై నినాదాలతోని వాళ్ళందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసినటువంటి దాని మీద కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇక్కడ ఒకసారి ఇది పట్టుకోండి, చూడండి. కాక్రోచ్ జనతా పార్టీ పీస్ఫుల్ ప్రొటెస్ట్, విద్యా మా హక్కు, దొంగల పాలన మాకొద్దు, ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్. మీరు ఏ ప్లకార్డ్ లో అయినా తీసుకోండి, ఏ ప్లకార్డ్ లో తీసుకున్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ అనేటువంటి వార్త అనేటువంటి ఆ ట్యాగ్ లైన్ మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. లీగ్స్ హ్యావ్ వన్ సొల్యూషన్, ఎన్టీఎస్ డిసొల్యూషన్. ఇంకోటి చూడండి, కౌంట్లెస్ స్టూడెంట్స్ అఫెక్టెడ్, కౌంట్లెస్ ఫ్యూచర్స్ ఆర్ ఎన్టీఏ ఆన్సర్ ద స్టూడెంట్స్ అట. సో హిస్ guys from HCU, Hyderabad Central University. What's your main demand? So we are demanding the transparency of the examinations conducted by NTA. There are scams continuing. जो एग्जाम्स ले रहे हैं NTA जो एग्जाम्स ले रहे हैं वो सारे स्कैम से भरा पड़ा है. अभी फिलहाल में CUET PG का भी एग्जामिनेशन हुआ था जो अभी इस साल का है. 11 तारीख को पॉलिटिकल साइंस का पेपर था. कुछ टेक्निकल ग्लिचेस के कारण कुछ लोगों का एग्जामिनेशन हुआ नहीं. NTA ये दावा कर रहा है कि उन लोगों का पेपर दोबारा से 30 तारीख को कराया गया, जबकि 27 तारीख को पूरा पेपर खत्म हो चुका था. सारे सब्जेक्ट के पेपर 27 मार्च तक खत्म हो चुके थे, फिर भी इसको एक्सटेंड किया गया 30 तारीख तक. लेकिन इसका कोई प्रायर नोटिफिकेशन आया नहीं. इसका बिना नोटिफिकेशन आए हुए पता नहीं कितने लोगों का, कितने बच्चों का फिर से एग्जामिनेशन लिया गया. और जो लोग पहले 11 तारीख को एग्जामिनेशन दिए थे उन लोगों का कहना है कि दोनों पेपर को अगर मिलाया जाए तो 30 तारीख वाला पेपर ज्यादा आसान था. कुछ लोगों का टेक्निकल ग्लिच भी आया था, फिर भी उन लोगों का फिर से री एग्जामिनेशन नहीं हुआ. तो ये दावा किया जा रहा है कि जो 30 तारीख को पेपर कराया गया वो कुछ प्रिविलेज स्टूडेंट्स के लिए दोबारा से कराया गया था. ये Education Minister Dharmendra Pradhan's resignation is the only solution. Yeah, we are demanding the resignation of Dharmendra Pradhan and transparency from NTA. We are saying Gen Z to mobilize as many people as you can and resist the government, the fascist government, and we ISA HCU are in support of you and we will support you till the very end. సో ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడొచ్చు, తుమ్సే నా హో పయేగా ధర్మేంద్ర ప్రధాన్ అట. ఐసా నుంచి HCU స్టూడెంట్స్ కూడా ఇక్కడ మనతో ఉన్నారు. సో వాట్ విల్ యు సే అబౌట్ టుడేస్ प्रोटेस्ट? सर ये प्रोटेस्ट इसको लेकर हो रहा है कि अभी देखिए जब से NEP 2020 आया है और जब से NTA का स्थापना हुई है, जब से मोदी सरकार आई है, देश में पेपर लीक की घटनाएं लगातार बढ़ रही है. हर दिन ऐसा कोई एग्जाम नहीं है जो बिना पेपर लीक के हो रही है. हम देखते हैं कि सबसे पहले वैकेंसी नहीं आती है, तो वैकेंसी के लिए स्टूडेंट प्रोटेस्ट करते हैं तो फिर उसमें एग्जाम नहीं होता है, तो एग्जाम के लिए प्रोटेस्ट करना पड़ता है. जब एग्जाम होता है तो पेपर ही लीक हो जाता है. हम पूछना चाहते हैं सरकार भविष्य कहाँ, विद्यार्थियों का भविष्य कहाँ जा रहा है? इस सरकार को विद्यार्थियों से कोई लेना देना, इनको बस ये है कि किस तरह पार्टियों को तोड़ा जाए, किस तरह पार्टी तोड़ के अपनी पार्टी में लाया जाए, और छात्रों क्या है इनको कोई मतलब नहीं. हम देखते हैं कि ये क्या कर रहे हैं. इसने भारत के आत्मसम्मान को पूरी तरह से ट्रम्प के पैर के नीचे गिरवी रख दिया है. हम इनका विरोध करते हैं और हम धर्मेंद्र प्रधान का इस्तीफा चाहते हैं. हम प्रधानमंत्री मोदी की इस्तीफा चाहते हैं. क्यों? क्योंकि उन्हें कोई नैतिक अधिकार नहीं इस सरकार में बने रहने का. उसने ऐसा आज तक कोई काम नहीं किया जिससे उसे सरकार में बने रहने का अधिकार हो. सरकार किस लिए होती है? जनता के लिए होती है, लेकिन वो जनता के लिए कोई काम नहीं कर रही है. हम देख रहे हैं ना युवा खुश है, ना किसान खुश है, ना महिलाएं खुश है. सबके साथ दिक्कतें हो रही, देश में कोई खुश नहीं है. इसलिए हम धर्मेंद्र प्रधान की इस्तीफा चाहते हैं, हमें सरकार का इस्तीफा चाहते हैं. और हम जो NTL की भ्रष्ट संस्था जो कि बिल्कुल नल्ला और निकम्मी टेस्टिंग एजेंसी है, यह निकम्मी टेस्टिंग एजेंसी हो चुकी है. हम देखते हैं CUET PG क्या होता है. CUET PG में कुछ एग्जाम होते हैं और कुछ एग्जाम नहीं होते हैं जो जिनका नोटिफिकेशन नहीं आता है, जिनका कोई जानकारी नहीं कि एग्जाम लिया गया नहीं लिया. मैं पूछना चाहता हूँ कि बैकडोर से किसको लाया जा रहा है? ये कौन बच्चे हैं जिनका एग्जाम नोटिफिकेशन क्या हो रहा है? कहाँ घपला हो रहा है भाई? कौन हो तुम? ये NTA जो एकदम निकम्मी हो चुके हैं. हम इस संस्था चाहते हैं कि इसको खत्म किया जाए. इन्हीं मांगों से हम कॉकरोचेस हमारे साथ SCU का स्टूडेंट यहाँ पे आए हैं अपना विरोध दर्ज करने के लिए, इस्तीफा मांगने के लिए. इनकलाब जिंदाबाद. इस्तीफा करो, इस्तीफा करो.
సో ఇక్కడ ఇంకొక మహిళ కూడా ఉన్నారు, మాట్లాడదాము. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ఒకసారి ఇటు చూపించు. గ్లోబల్ ఇండిసెస్ 2026 IMF PPP GDP per capita ranking 144th అట. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండియా WPFI 157th గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ 130th. ఇట్లా నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, నీట్ ఎగ్జామ్ నిరసన మాత్రమే కాదు. Actually, here the main thing is like so many problems are going on right now in the India. So here one of the reason I came here is that about the NEET paper list. Like someone should be accountable for the things, like if something is going wrong, so that particular minister or that people should take the responsibility that why it is going wrong and it should investigate. तो मुझे ऐसा लगता है कि धर्मेंद्र प्रधान जो मिनिस्टर है उन्होंने रेजिग्नेशन देना चाहिए, क्योंकि अभी इतने सारे पेपर्स लीक हुए हैं कि स्टूडेंट में बहुत अफ्रेड हो रहे कि क्या होगा, कैसे होगा, हमारा फ्यूचर कैसे होगा. और आप बाकी की भी चीजें हैं, जैसे प्रॉब्लम्स है, बहुत सारे प्रॉब्लम्स है, लेके अपने यहाँ पे पोल्यूशन हो रहा है, लोग GDP अपना लो हो रहा है. तो इसके बारे में अभी लोगों ने गवर्नमेंट को क्वेश्चन पूछना चाहिए, प्रोटेस्ट करना चाहिए. और यहाँ पे मेरा ये फर्स्ट प्रोटेस्ट है, मैं यहाँ पे आई हूँ ये करने के लिए. కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు, మనం చూడొచ్చు. వి వాంట్ నీట్ లీడర్స్, నాట్ నీట్ లీకర్స్. నీట్ లీడర్స్ కావాలి కానీ నీట్ లీకర్స్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాట్లాడదాం, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఇవాళ? మాకు నీట్ లీడర్స్ కావాలి అంటే ఒక వాల్యూస్ ఉన్న ప్రజల సమస్యలకి స్పందించే నిజమైన ప్రజాప్రతినిధులు కావాలి. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా కూడా స్పందించని లీడర్స్ మాకొద్దు అని మా పోస్టర్ ద్వారా మేము చెప్తున్నాము. అలాగే కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఆ పాయింట్ మీద ఇక్కడికి వచ్చాము. కాదు, ఆయన రాజీనామా చేసినంత మాత్రాన సొల్యూషన్ దొరకదు. కానీ రాజీనామా చేయడం అనేది ఒక మనిషిగా, ఒక ప్రజా ప్రతినిధిగా, ఒక కేంద్ర మంత్రిగా ఆయన కనీస బాధ్యత. ఆయన నిద్రలో కూడా నేను రాజీనామా చెయ్యను అని అనకూడదు, ఆయన చేసి తీరాలి. ఎందుకంటే ఈ సమస్య ఇంత తీవ్రంగా, ఇన్ని ఆత్మహత్యలు చేసుకొని ఇంత సమస్యాత్మకంగా మారినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఏది అసలు చలించకుండా, ఇంకా పైగా చాలా మంది బీజేపీ నాయకులు అంటున్న మాట ఏంటంటే కాక్రోచెస్ ని హిట్ కొట్టి చంపేస్తాము. అది అలా మాట్లాడడం అనేది చాలా హేయం అన్నమాట. ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతూ విద్యార్థులు వాళ్ళని వాళ్ళు కాక్రోచెస్ గా ఎందుకు పోల్చుకోవాల్సి వచ్చింది? మన వ్యవస్థ ఇంత రొట్టలాగా అయిపోయింది కాబట్టి మేము కాక్రోచెస్ గా మారిపోయామని వ్యంగ్యంగా అంటున్నారు వాళ్ళు. అంటే అది షేమ్ఫుల్, ఎవరికి? ప్రభుత్వానికి షేమ్ఫుల్. మీరు అలా మార్చారు, వ్యవస్థ అలా మార్చింది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే వ్యవస్థ సరిదిద్దుకోవాలి. అలా చేయకపోగా కాక్రోచెస్ మీద హిట్ కొడతాం, కాళ్ళతో నలిపేస్తాం అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి బదులు ఆయన రాజీనామా చేయడం అనేది ఒక ఆయన కనీసమైన బాధ్యత అన్నమాట. గతంలో కూడా పేపర్ లీకేజీలు జరిగినాయి, గతంలో కూడా ఇట్లాంటి ప్రొటెస్టులు చాలా జరిగినాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ప్రొటెస్ట్ జరగడం అనేది ఇదే మొదటిసారి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు, ఈ విప్లవాన్ని ఎట్లా చూడొచ్చు అంటే? ఎలా చూడొచ్చు అంటే ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఇవన్నీ కూడా గతంలో జరిగినవి అడిగారు, ప్రశ్నలు, కొన్ని సమస్యలు నెరవేరాయి, కొన్ని నెరవేరలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే కనీసం మాట్లాడడానికి కూడా, ప్రశ్నించడానికి కూడా మనుషులకి, సిటిజన్స్ కి హక్కు లేదు అనేది చేసేసింది. ఎవరైనా ప్రశ్నిస్తే టెర్రరిస్టులు, ఎవరైనా ప్రశ్నిస్తే యాంటీ నేషనల్స్ అని వాళ్ళని జైళ్లలో వేయడం, వాళ్ళని మాట్లాడకుండా చేయడం నార్మలైజ్ చేసింది. కాబట్టి ఇంత పెద్ద మూమెంట్ చేయాల్సి వస్తుంది. అందరూ కాక్రోచెస్ బయటికి రావాల్సి వస్తుంది.